पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। చూస్తారు అన్నం పప్పు చారులు బాగానే ఉన్నాయా? పప్పు చారులు వేసారు కదా, బాగానే ఉన్నాయా కూరలు? అన్నం బాగానే ఉందా? ఎన్ని 3 రకాలు వేసారా? మాట్లాడుతున్నా ఎక్కడి నుండి వచ్చారు మీరు? నిజామాబాద్ నుండి వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తారా లేకపోతే ప్రతి సంవత్సరం వస్తాం? మా ఇంటి వాడుతున్న ఆగ్రహాలు ఉంటుంది. అవునా? బస్ ప్రతి సంవత్సరం వస్తుంటారు కదా. భోజనం ఎలా ఉంది? భోజనం నాణ్యత చాలా బాగుంది. ఎన్ని రకాల కూరలు వేసారు? చిక్కుడుకాయ ఉంది, పచ్చారు ఉంది, చట్నీ ఉంది, అన్నీ ఉన్నాయి. 3 రకాల కూరలు వేసారు, చట్నీ వేసారు, చట్నీ ఉంది, పచ్చారు ఉంది, బిస్కెట్స్ బాగున్నాయి. రైస్ బాగుంది. మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ కోరుకున్నాయి జరుగుతాయి. రాజరాజేశ్వర స్వామి చాలా సత్యవంతుడు. అదే మన తెలంగాణలో అతి ప్రాముఖ్యమైన దేవాలయము. రెండోది కాశీ. తెలంగాణలో తిరుపతి పవర్ఫుల్ దేవుడు. ఇక రాజాను కోరికలు నెరవేరుస్తాడు. ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. మేము విద్యార్థులు దుబాయ్కి వెళ్ళి వచ్చారు, అందరినీ తీసుకొని వచ్చేసాం. అత్తరుడు రాగారు. శ్రీ దక్షిణ కాశీ అయిన వేములవాడ రాజన్న నాగమ్మ అక్కడ శ్రీ దక్షిణ కాశీ అయిన వేములవాడ రాజన్న సిరిసిల్ల ఇది అన్నదాన కార్యక్రమంలో దాదాపు వేములవాడ సత్రంలో చాలా మంచిగా సేవలు అందిస్తున్నారు. టెంపుల్ స్టాఫ్ దాదాపు రోజు 500-600 మంది అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ టెంపుల్ స్టాఫ్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. టెంపుల్ శాఖ ఈవో గారికి, టెంపుల్ సిబ్బంది గారికి అందరూ చాలా మంచిగా ఈ గుడి వ్యవస్థ బద్దంగా నడిపిస్తున్నారు. వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం. గ్రామస్తులు థ్యాంక్ యూ.
కార్యక్రమం కార్యక్రమం బాగుంటే జరిగింది. అన్న సందర్భంగా ఉంటుంది చాలా బాగుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారని మా సందర్భం టెంపుల్లో వచ్చిందని మేము సంతోషంగా ఉన్నాం. హ్యాపీ థ్యాంక్స్ ఫర్ ఆల్. ఓకే మాట్లాడతారు. ఇప్పుడు మనం చూసినట్టయితే వేములవాడ రాజరాజస్వామి టెంపుల్లో నిత్య అన్నదానం సత్రంలో ఉన్నాము. చాలా అద్భుతంగా పెడుతున్నారని ఇక్కడ అడిగిన వాళ్ళ భోజనం చేసే వాళ్ళని అడగడం వల్ల మాకు అన్నదానంలో 3 కూరలు ఒక చట్నీ అద్భుతంగా పెడుతున్నారని చెప్తున్నారు. ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఆకలి తీర్చడంలో రాజన్న అన్నక్షేత్రం ఇక్కడ దర్శనమిస్తుంది. మరి ఇక్కడ అందరూ ఇక్కడ లోకల్ వాళ్ళే కాక బయట వాళ్ళే కాక లోకల్ వాళ్ళు కూడా తినడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కడుపును నింపడానికి రాజన్న అన్నక్షేత్రం ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి అన్నదానం ఎప్పుడు కొనసాగించాలి. దాతలు కూడా రాజన్న క్షేత్రానికి అందించాలని కోరుకుంటాను. గ్రామసభ న్యూస్ వేములవాడ.